నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. భారత్లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరగబోతున్నాయి. ఇక్కడ 2023 డిసెంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం అన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు పార్లమెంట్ సమరానికి మాత్రమే సిద్ధమవుతోంది తెలంగాణ. కానీ ఏపీలో మాత్రం అసెంబ్లీ, లోక్సభ రెండు ఒకేసారి జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకునేది నువ్వా నేనా అని 3 పార్టీల మధ్య పోటీ పెరిగిపోతుంది. మొత్తం 17 సీట్లలో మెజారిటీ సీట్లను గెలుచుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ పెరిగిపోతుంది. ఇక ఏపీ విషయానికి వస్తే రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనతో జట్టు కట్టారు. అలాగే పొత్తులోకి బీజేపీని కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. 1-2 రోజుల్లో ఏ విషయమో తేలిపోతుంది. ఇదే సమయంలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే జగన్, చంద్రబాబు ఇద్దరికి రాబోయే ఎన్నికలు ఒక విధంగా జీవన్మరణం సమస్యని అని చెప్పాలి. జగన్ రెండోసారి కూడా ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు రాజకీయ జీవితానికి ముగింపు పడిపోవడం ఖాయం. అలాగే పార్టీ చాలా ఇబ్బందుల్లో పడుతోంది. పైగా లోకేష్ భవిష్యత్తు అగమ్య గోచరమైపోతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే జగన్ను చాలా సమస్యలు చుట్టుముట్టడం ఖాయం. జగన్ అంటే మండిపోతున్న యాంటీ జగన్ శక్తుల్ని ఏకమై దాడులే మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇద్దరికీ రకరకాల సమస్యలున్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుపు ఇద్దరికీ అనివార్యమనే చెప్పాలి. అందుకనే గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయాలు కలుషితమైపోయాయి. పార్టీల పరంగా కాకుండా జగన్, చంద్రబాబు, పవన్ రాజకీయ వైరాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు. అందుకనే ఏపీలో రాజకీయాలు పూర్తిగా గబ్బుపట్టిపోయాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలన్నీ ఎన్నికల స్కెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాయి. స్కెడ్యూల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తికరంగా ఆరా తీస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో 11వ తేదీన వివిధ రాష్ట్రాల కమిషనర్లు, ఉన్నతాధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరపబోతున్నారు. కాబట్టి 13వ తేదీన ఏ రోజైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు.